ఇక శాతవాహన ప్రిన్సిపాల్ కిడ్నాప్. విజయవాడలో దాదాపు 100 కోట్ల పైబడినటువంటి విలువైన కాలేజ్ ఉంది. చాలా విలువైనటువంటి విశాలాంధ్ర రోడ్లో ఉంటుంది. చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాలేజ్. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి ఆ కాలేజ్ కనకదుర్గ మల్లేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కన్ను పడింది. ఆ ఆస్తిని కాజేయాలని ఆయన 10-15 ఏళ్లగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ అధికారంలో ఉండడం, ఆయన ఎమ్మెల్సీ కూడా కావడంతో నేరుగా ఏకంగా ప్రిన్సిపాల్నే కిడ్నాప్ చేసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మనుషులు యథేచ్ఛగా ఆ మొత్తం కాలేజీని తమ కబ్జాలోకి, తమ చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం సాగించారంటే ఎంత దుస్సాహసం, ఎంతగా అధికార దుర్వినియోగం, ఎంతగా చెలరేగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం ఉందనేటువంటి కారణంతో విజయవాడ నడిబొడ్డులో కాలేజీ మొత్తాన్ని కాజేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చాలా విడ్డూరంగా ఉంది, చాలా విస్మయకరంగా ఉంది, అత్యంత ఆందోళనకరంగానూ కనిపిస్తోంది. ఎందుకంటే అధికారం చేతుల్లో ఉంటే తాము ఏం చేసినా చెల్లిపోతుంది. తాను ఎమ్మెల్సీని కాబట్టి తాను కోరుకున్న కాలేజీలన్నీ తన పరిధిలోకే రావాలని ఈ ఆలపాటి రాజా లాంటి నాయకులు చెలరేగిపోవడం అంటే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కొంతమంది బ్రాహ్మణులు విజయవాడలో కలిసి ఆ ట్రస్ట్ పెట్టుకున్నారు. బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో అది నడుస్తుంది. అలాంటి కాలేజీని తన పరిధిలోకి, తన గుప్పిట్లోకి, తన హవాలోకి, ఆ విలువైనటువంటి స్థలాన్ని తనకి తెచ్చుకునే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ కాలేజ్ వాస్తవానికి శాతవాహన కాలేజ్ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ కాలేజీకి ఉన్నటువంటి విలువైనటువంటి స్థలం 150 కోట్ల రూపాయలు పైబడి విలువ చేస్తుందని కూడా అంటున్నారు. అలాంటి స్థలం తనకు వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుని మొత్తం ఆ భూమిని కబ్జా చేయొచ్చు, ఆ భూమిని మార్కెట్ చేసుకోవచ్చు అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆలపాటి రాజా నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఈ భూమిని మొత్తాన్ని కాజేస్తారు, కబ్జా చేస్తారు అని మనం వీడియోలు చేసాం. దాని మీద ఎన్నాళ్ళుగా ఆలపాటి రాజా ఏ రీతిన కుట్రలు పన్నుతున్నారో, అతను డైరెక్టర్ కాదు, అతనికి అందు మీద హక్కు లేదు అని కోర్టులు తేల్చిన ఏ రీతిలో ఆ భూమిని కాజేసే యత్నాలకు దిగుతున్నారో మనం చాలా వీడియోలు చేసాం. అప్పట్లో చాలామంది నమ్మలేదు. ఆ ఆలపాటి రాజాని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆయన యథేచ్ఛగా చెలరేగిపోయి ఆ ల్యాండ్ కోసం మొత్తం ప్రిన్సిపాల్నే కిడ్నాప్ చేసేదానికి దిగారు. ఎంత విచిత్రమో చూడండి.